వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం బులెటిన్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్ చేసింది. సమావేశాల నిర్వహణపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మండిపడ్డారు. తాను సభ ముందు ఉంచిన ప్రశ్నలను మార్చడం, డిలీట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఇక సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని ఆరోపించారు. ఇది గాంధీ భవన్ కాదు, శాసనసభ అంటూ సభ నుంచి వాకౌట్ చేశారు అక్బరుద్దీన్. It's been deleted. It is not the exact question that I have asked, sir. Sir, I had asked for the details of the GOs and BROs issued from the December month, sir. Sir, वो क्वेश्चन में से निकाल दिए सर. ये कैसा है सर? ये क्या ऐसा हाउस को रन करेंगे सर? ये डेमोक्रेसी है सर? Sir, at tomorrow, yesterday, sir. Yesterday at 9:30 we got the agenda, sir. 9:30, sir. Before 3 o'clock, 3 a.m. in the morning we are getting the agenda. How do we prepare, sir? And earlier, sir, there was a precedent and a parliamentary practice which this house had. All the floor leaders used to be provided with the answers of the questions which comes every day, sir. Ab aaj they are saying, sir, they will not give us the answer unless and until the honorable speaker reads the question, sir. Sir, I really fail to understand, sir, why this new practices. Congress is in power for so many years. 5-6 terms, sir, I have been here. Question के आंसर देते सर, ऐसा करे तो कैसा सब आप बताइए सर. सर अब हम रमजान में रोजा रहते हुए पानी नहीं पीते, हम कुछ नहीं, उठ के आके पूरा प्रिपेयर करके, नहीं भाई हमारा रिलीजन, हमारा बिलीफ, हमारा रोजा हमारा पर्सनल थिंग है, काम है बोलकर आ रहे. उसके बाद भी ऐसा करे तो कैसा सर? फिर आप माइक भी नहीं दे रहे सर. अगर ऐसा करना है बोले तो सर ठीक है सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस एंड स्टॉपिंग द क्वेश्चंस, चेंजिंग द क्वेश्चंस, नॉट गिविंग द आंसर्स and really killing the democracy and this house, sir, on the protest of this, sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर, हम वॉकआउट करते हैं सर. आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనల నిషేధంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలంటూ నిరసనలకు దిగాయి. ఓయూలో ఏబీవీపీ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నాకు దిగింది. ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ వీసీకి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. దాంతో వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపారు బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేతలు. ఓయూ సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి తరలించారు. విద్యార్థి సంఘాల నేతల అరెస్టులతో ఉద్రిక్తత నెలకొంది. రైట్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన నిషేధంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓయూకి సంబంధించిన ఏదైతే విద్యార్థి సంఘాలంతా కూడా గతంలో మెస్ బిల్లుల కోసం కావచ్చు, ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో నాణ్యత పరమైన అంశాలకు సంబంధించి చాలా సార్లు కూడా ఆందోళన దిగారు. మెస్ విషయంలో కావచ్చు, నాణ్యత విషయంలో చాలా సార్లు ఆందోళన దిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే గత 2 రోజుల క్రితం ఉస్మానియా రిజిస్టర్ ఏదైతే సర్క్యులర్ జారీ చేశారో ఆ సర్క్యులర్ సంబంధించి ప్రస్తుతం ఏబీసీ ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది. ఇవాళ బంద్కు పిలుపునడంతో ఉదయం
ఏబీపీ నేతల్ని కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఐక్య విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒకసారిగా ఆందోళనకు దిగారు, నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకారులందరినీ కూడా ఓయూ పిఎస్కి నిరసనకారులందరినీ కూడా తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆందోళన చేయొద్దని ఇప్పటికే సర్క్యులర్ జారీ చేయడం, ఎందుకంటే ఓయూ ఖ్యాతిని దిగదార్చేలా కొన్ని విద్యార్థి సంఘాలు కొన్ని పార్టీల నేతలతో కుమ్మక్కై విద్యార్థి నేతలు చేస్తున్నారనేది ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఒక సర్క్యులర్ నిషేధాజ్ఞలతో కూడిన సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది. ఆ సర్క్యులర్ ని వెంటనే రద్దు చేయాలనేది ప్రస్తుతం విద్యార్థి సంఘాల నేతలైతే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఏబీపీ బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు ఏబీపీ సపోర్ట్ గా ఐక్య విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఇటు యూనివర్సిటీకి సంబంధించిన ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. వెంటనే నిరసన వ్యక్తం చేస్తున్న ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు పోలీసులు. అయితే సర్క్యులర్ ఉంది కాబట్టి ఎవరు నిరసన వ్యక్తం చేసినా అరెస్టులు చేస్తామని కూడా ఇప్పటికే ఒకవైపు పోలీసులు విద్యార్థి సంఘాల నేతలకు చెప్పినా కూడా నిరసనలు ఇంకా విద్యార్థి సంఘాల నేతలు చేస్తూనే ఉన్నారు. రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సీఎం రేవంత్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని, సీఎంగా ఫెయిల్ అయ్యిండు అనడానికి ఇదే నిదర్శనమన్నారు కేటీఆర్. రేవంత్ వంటి పిచ్చోడి చేతిలో తెలంగాణ రాయి అయిపోయిందని, సీఎం అయిన మొదటి ఏడాదిలోనే విఫలమయ్యారని విమర్శించారు. ఎలాంటి ఆర్థిక మాంద్యం లేకుండానే, కోవిడ్ వంటి సంక్షోభం లేకుండానే ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. 70,000 కోట్ల ఆదాయం తగ్గిందని సీఎం అంగీకరించారని గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ అంటూనే ఆదాయం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఇక బడ్జెట్లో 71,000 కోట్ల రూపాయల తగ్గింపు దారుణమన్నారు. వ్యవసాయం, పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పగా చెబుతుంటే ఆదాయం ఏ విధంగా తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి సీఎం విధానాలే కారణమని ఆరోపించారు. కేసీఆర్ పై ద్వేషంతో కాళేశ్వరం బంద్ పెట్టి వ్యవసాయం నాశనం చేశారని మండిపడ్డారు. కేంద్రంతో మంచిగా ఉన్నానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అదనంగా తెచ్చింది ఏమిటి? ఢిల్లీ పర్యటనలతో కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు చేసిన లాభం ఏంటో చెప్పాలన్నారు. ఇక గాసిప్స్ మీద తప్ప గవర్నర్స్ పై సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి లేదన్నారు. భూములు అమ్మవద్దని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకానికి ఎందుకు పెట్టారన్నారు. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే మరి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కానీ మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ 93% హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం. ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు. 9 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవి రెండు జరగాలంటే ఒక సుపరిపాలన కావాలి, గుడ్ గవర్నెన్స్ కావాలి. అలాంటి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే మనం అందరం ఆలోచించాల్సింది ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు, ఒక దూరదృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దగ్గర లేట్ 90s ఆ రోజుట్లో
హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తీసుకొచ్చాం. ఆ రోజు నేను అసెంబ్లీలో పెట్టినప్పుడు చాలామంది కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రధానమంత్రి అది ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. 2047కి జీడిపి $30 ట్రిలియన్ కింద పెట్టుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా వారు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక 2047 తయారు చేస్తూనే నిర్దిష్టమైన లక్ష్యాలతో ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి, ఏ ఏ రంగాల్లో ఆలోచించాలి, ఇంకొక పక్క ఇప్పుడు ఎక్కడున్నాం, దీన్ని ప్లానింగ్ ద్వారా ప్రతి సంవత్సరం తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చ జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. ముందుకు పోయే క్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో ఇది చేపట్టడం ఇది గర్వకారణంగా భావిస్తున్న అధ్యక్ష. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్టుదలకు, నాకంటూ ఒక అవకాశం వచ్చినప్పుడు చరిత్రలో నిలిచిపోయే లేదు బలహీన వర్గాలు గత కొద్ది సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి దీన్ని అమలు చేయాల్సిందని చెప్పని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనను అందుకొని ముందుకు పోయే విధంగా మొట్టమొదటిసారిగా ఈ బృహత్ యజ్ఞాన్ని తలపెట్టింది. శాస్త్రీయంగా తప్పులు లేకుండా ఏదైతే కార్యక్రమం చేసినామో ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ బిల్లును మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టుకోవడం ఆనందదాయకం ఉంది. బీసీలందరూ కూడా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు మాకు న్యాయం జరగబోతుంది అనేటువంటి మాట ఈరోజు ఈ మండలి సందర్భంగా నీ మద్దతు తెలియజేస్తూ ఈరోజు అసెంబ్లీలో మండలిలో ఈరోజు ఆమోదించడమే కాకుండా ఈరోజు ఈ ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశంలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలుగు చూసిన అసమానతను తగ్గించడానికి సరైన విధానాన్ని రూపొందించే విషయంలో మా ప్రభుత్వం సిద్ధుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసి సభ ద్వారా మళ్ళీ తద్వారా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మా రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు ఈ తెలంగాణలో జరిగినటువంటి కులగణనను రోల్ మోడల్గా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా చేయాలని చెప్పని లోక్సభలో వారు ఎలుగెత్తినటువంటి సందర్భం, తెలంగాణను అభినందించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడ రాజీవ్ గాంధీ గారు ఐడియల్ సెంటర్లో కూడా వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ అభినందిస్తూ ఈరోజు ఈ భారతదేశానికి మీ తెలంగాణ కులగణన చేసి బీసీ కులగణన చేసి రోల్ మోడల్గా నిలిచినరు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 2025లో జరిపేటువంటి జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని భారతీయ జనతా పార్టీ మన కూడా ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా తీసుకుంటూ దాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా సంక్షేమ జరిపేటువంటి జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని చెప్పని కోరడంతో పాటు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ముందుకు రాకపోతే మన ప్రభుత్వం వచ్చినాక దేశవ్యాప్తంగా కూడా ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా తీసుకున్నట్టు దాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పని కూడా చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు
సంక్షేమ విషయంకి వస్తే ఈ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మిత్రులు ఒప్పుకోకున్నా భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల కేంద్రంలో అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రజా సంక్షేమము ప్రతినిత్యం ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటి కూడా రాలేదు అధ్యక్ష. మీరు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ గారి హయాంలో ఏపీ అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు 2047 విజన్ గురించి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 32,000 దగ్గర పెరిగే అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు చూస్తే 25-26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా కానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్ లైన్ చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం. అందుకనే 17% పెట్టుకున్నాం. దానివల్ల జిఎస్టిపి 18,65,704 కోట్లు రావాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఏ విధంగా వస్తాయని కూడా పెట్టాం. 3,47,871 రూపాయలు తలసరి ఆదాయం. 26-27కి మీరు చూస్తే 21,67,606 దానికి అనుగుణంగా అలొకేషన్స్ పెట్టుకున్నాం. గ్రోత్ రేట్ 16.18, దాని మీద 4,03,178 రూపాయల తలసరి ఆదాయం. 27-28కి వచ్చినప్పుడు 25,19,359 కోట్ల రూపాయలు జిఎస్టిపి. సిఆర్ వచ్చి గ్రోత్ రేట్ వచ్చి 16.23, పర్ క్యాపిటా 4,67,795. 28-29 29,29,402 కోట్లు జిఎస్టిపి, 16.28 గ్రోత్ రేట్. అదే మరిగా పర్ క్యాపిటా ఇన్కమ్ 5,42,985. ఇది రాష్ట్రంలో ఉండే ఫిగర్స్. ఇవి మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లో ఎక్కువ ఉంది, కొన్నిట్లో తక్కువ ఉంది. దానికి కారణం హిస్టారికల్గా వచ్చిన రీజన్స్. అక్కడ సోషియో ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. దానివల్ల ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మా బాధ్యత 2,60,995 నుంచి 5,42,905 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించే బాధ్యత మాది. మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు కూడా 2 బాధ్యతలు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటేనే రాష్ట్రం చూసుకోవాలి. ఆ విషయం కూడా దాంట్లో సందేహం లేదు. ఇది మీరు అక్కడి నుంచి నెక్స్ట్కి వెళ్తే 33-34కి 29 లక్షల నుంచి 57,21,610 కోట్లు, సిఏజిఆర్ 14.41, పర్ క్యాపిటా 10,55,356. అక్కడి నుంచి నెక్స్ట్ 38-39 పోతే 108,10,372 కోట్లు, 13.65, పర్ క్యాపిటా ఇన్కమ్ 19,78,903 రూపాయలు. అక్కడి నుంచి నెక్స్ట్ 43-44కి వెళ్తే ఒక 196,54,225 కోట్లు, 12.78 గ్రోత్ రేట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 35,33,732. అదే సమయంలో 47-48, ఎందుకంటే ప్రాధాన్యత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 100 డేస్ అవుతుంది, 100 ఇయర్స్ అవుతుంది. 100 సంవత్సరాల సందర్భంగా నాకు అనుమానమే లేదు, ప్రపంచం మొత్తం అగ్రజాతిగా భారతీయులే ఉంటారు. నాకు ఎవరికి అనుమానం అవసరం లేదు. బై డిఫాల్ట్ అంటే అలాంటి ఎకోసిస్టంలో సెట్ అయిపోయారు. దానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ప్రగాఢంగా నమ్మేది ఆర్థిక సంస్కరణలు ఇన్ టైంలో వచ్చాయి. అప్పటికి లేట్ అయింది, కానీ చైనా ఆర్థిక సంస్కరణలు 78లో వచ్చాయి. మన ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానికి నేను గర్వపడుతున్నా. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టారు. దీనివల్ల దశ దిశ 2 మారాయి.
అక్కడి నుంచి మీరు చూస్తే భారతదేశానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజీ. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది. టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో నా రోలు కూడా 1% 0.5% ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. అది కూడా చేయగలిగాం. మూడోది వచ్చే కొందికి విండ్ ఫాల్ గెయిన్గా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. అంటే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏజింగ్ ప్రాబ్లం ఉంది. అందులో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు కొనసాగుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే దానికి ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే నేను చాలాసార్లు చెప్పాను, సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు, రైట్ టైం రైట్ లీడర్, అది నరేంద్ర మోడీ గారని చెప్పి ఈ అసెంబ్లీలో ఈరోజు కూడా చెప్తున్నా. ఒక రైట్ టైంలో మంచి లీడర్ వచ్చారు. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో 2047కి భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉంటాం. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. 2028కే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశం ప్రపంచం ఒక ఎత్తు అయితే మన రాష్ట్రం, మీ నియోజకవర్గం మనకు ముఖ్యం. మీకు ఓట్లేసిన ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా చాలామంది అంటున్నారు ఇది అసాధ్యమని. ఎప్పుడైనా సరే అసాధ్యమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ఒక నాయకుడు అనేవాడు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాలను సాధించడానికి నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ మనం తయారు చేసుకోవాలి. దాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈ టార్గెట్స్ మీరు చూసినప్పుడు డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మనం ఇప్పుడు 5,30,00,000 కరెంట్లని వేశారు. దానికంటే తగ్గాం, 5 కోట్లే ఉన్నాం. అయితే అది 5,80,00,000 పెరగాలి. పెరగాలంటే పాపులేషన్ మేనేజ్మెంట్ ఉండాలి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సమయంలో ఇప్పుడు 72% లిటరసీ ఉంది. దాన్ని 100% రీచ్ కావాలి. ఈరోజు మీరు చూస్తే 23, 24 14,22,000 కోట్ల రూపాయల GSTP, అది 2.4 ట్రిలియన్ 305 లక్షల కోట్ల రూపాయలు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే 70.6 సంవత్సరాలు ఉంది. అది 80 సంవత్సరాలకు పెరగాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు చూస్తే 45.8% ఉంది. అది 80% తీసుకెళ్లాలని. జెండర్ ఈక్విటీ ఒకటి. అదే మరిగా ప్రొడక్టివిటీ పెరగాలంటే, ఓవరాల్గా డెవలప్మెంట్ కావాలంటే ఉమెన్ ఫోర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఆ గుర్తింపు రావాలి, ఆ గౌరవం రావాలి. అందుకని చాలా స్పష్టంగా పెట్టుకున్నాం. ఇంకో పక్కన ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు. ఇంకో పక్క అర్బన్ పాపులేషన్ తక్కువ ఉండే రాష్ట్రం మంది. ఆ అర్బన్ పాపులేషన్ 36% ఉంది. అది 60% చేరాల్సిన అవసరం ఉంది. అదే మరి అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా ఇప్పుడు 4.1%, 11 సెన్సస్ ఇది 2% ఉండాలని. ఇంకో పక్కన ఎక్స్పోర్ట్స్ కూడా చాలా 1.68 lakh crores ఉంది. దాన్ని 39,12,000 తీసుకుపోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా వేరియస్ సెక్టర్స్లో సర్వీస్ సెక్టర్ ఎట్టుండాలి, లేకపోతే ఇండస్ట్రీ ఎట్టుండాలి, లేకపోతే అగ్రికల్చర్ ఎట్టుండాలి, అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని వర్కౌట్ చేస్తాం. అవన్నీ కూడా అమలు చేసేటప్పుడు మీకు ముందుకు వస్తాయి. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం 2047 ఈ విజన్ సాధించాలంటే 10 సూత్రాలు పెట్టుకున్నాం. ఈ 10 సూత్రాలు మీరు ఒక్కసారి చూస్తే, జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ ఫ్యూయల్,
అదే సమయంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. మీరు కూడా మీ నియోజకవర్గ విజన్ తయారు చేసినప్పుడు ఈ 10 ప్రిన్సిపల్స్ని మీరు పెట్టుకొని ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్కి దోహదం చేయగలుగుతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, కడాన పంచాయత్, అదే మరి సచివాలయం వరకు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఓవరాల్ స్టేట్ విజన్ బ్లూ ప్రింట్ తయారు చేశాం. డీటెయిల్డ్ సెక్టర్ థీమ్స్ వారిగా విజన్ తయారు చేశాం. 12 సెక్టర్స్ రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేసుకున్నాం. డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ 5 ఇయర్స్కి రెడీ అయింది 26 జిల్లాలకి. విజన్ కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ఒక 3 నమూనాస్ పెట్టాం. మీరు కూడా ఇన్వాల్వ్ అయితే ఇమ్మీడియట్గా ఒకసారి ఫైనలైజ్ చేసుకుంటాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. మండల్ మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది రఫ్గా. ఇంకో పక్క సచివాలయం యాజ్ ఏ యూనిట్ పెట్టుకొని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా చేస్తాం. అదే సమయంలో పంచాయతీకి కానీ వార్డుకు కానీ వాళ్ళు కూడా పెట్టుకొని ముందుకెళ్తారు. నెక్స్ట్ ఇక్కడికి చూసినప్పుడు మండలాలు, మున్సిపాలిటీస్ కంప్లీట్ చేశాం. అదే మరి ప్రైమరీ సెక్టర్ అవన్నీ తీసుకొని సెక్టర్ల వారిగా కూడా ఫైనలైజ్ చేశాం. డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి రేపు తొందరలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రోజు దీన్ని ఇనాగరేట్ చేస్తున్నాం. అక్కడి నుంచి కలెక్టర్స్ని, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసి సమాయత్తం చేసి ఏ విధంగా ముందుకు పనులు తీసుకుపోవడానికి చాలా క్లియర్గా టార్గెట్స్ పెట్టుకొని ముందుకు పోతాం. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క జిల్లాలో ప్రైమరీ సెక్టర్ ఎక్కువ ఉంది. ఇంకో పక్క కొన్ని మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇలాంటివి ఏమేమి అవసరమో వర్కౌట్ చేయడం. ఏది చేసినా ఆ జిల్లా ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఎక్కడున్నాం, ఏ విధంగా వారికి కొన్ని జిల్లాల్లో చాలా వరకు మీరు ఒకసారి చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ జిఎస్టిపి కానీ చాలా తక్కువ గ్రోత్ ఉండే జిల్లాలు ఉన్నాయి. ఇంకొక పక్కన మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీరు చూస్తే రాయలసీమలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు రాళ్లసీమని ఎడారిగా మారిపోతుంది అనుకున్నారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా రాయలసీమ రతనాల సీమగా తయారవుతుందని అనుమానమే అవసరం లేని అలాంటి పరిస్థితి వచ్చాం. హార్టికల్చర్ హబ్గా తయారవుతా ఉంది. ఇంకో పక్కన పవర్ మొత్తం జనరేట్ చేయాలంటే సోలార్ వచ్చిన తర్వాత రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్ర బిందువుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ గేమ్ చేంజర్. ఆ విజన్ మనం ఇవ్వగలిగితే, అవన్నీ అమలు చేయగలిగితే మనం ఎక్కడికో నేనే చూశాను. ఒకప్పుడు అనంతపూర్ కరువు జిల్లా, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ చూసేవాడిని. రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.